ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు అని కాదు, మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. సో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కొంతవరకు సేల్ యాక్సలరేట్ అయింది. సో మనం హిస్టారికల్గా అసలు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కావచ్చు, లేకపోతే యుఎస్ మార్కెట్స్తో కానీ కంపేర్ చేసి సో బేసిక్గా మనం ఇది కరెక్ట్ టైమా కాదా అని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇది రైట్ టైమా కాదా. సో ఇప్పుడు బేసిక్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ ప్లాట్ వచ్చేసి మనకి సెన్సెక్స్. సో మిగతా క్యాండిల్ ఫార్మేషన్లో ఉన్నదంతా కూడా మనకి స్మాల్ క్యాప్. సో బేసిక్గా దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకి పర్టికులర్గా 2023 టైం నుంచి పర్టికులర్గా మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో రిటర్న్స్ అనేవి బాగా యాక్సలరేట్ అయ్యాయి. సో సెన్సెక్స్ ఇచ్చినటువంటి రిటర్న్స్కి అండ్ దాంతోపాటుగా స్మాల్ క్యాప్ ఇచ్చినటువంటి రిటర్న్స్కి యావరేజ్ డీవియేషన్ వచ్చింది. సో స్మాల్ క్యాప్ బై డిఫాల్ట్గా రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది కదా అంటే ఎస్. సో ఇక్కడ మనం మాట్లాడేది యావరేజ్ రిటర్న్స్కి సంబంధించి. సో బేసిక్గా మనకి వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ సెగ్మెంట్, రీసెంట్గా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కానీ పర్టికులర్గా ఈ 2023 డిసెంబర్ తర్వాత అంటే దాదాపుగా మనకి ఎలక్షన్స్ మూమెంట్ టైం నుంచి కూడా విపరీతమైన ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. బట్ హిస్టారికల్గా అసలు ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్ అనేవి వాటి యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా మనకి 2020 అవ్వచ్చు, దానికంటే ముందు అవ్వచ్చు. సో ఆ పర్టికులర్ టైంలో మీరు గమనించినట్లయితే మనకి సెన్సెక్స్ రిటర్న్స్తో కంపేర్ చేస్తే ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ అనేది కంపారిటివ్లీ యావరేజ్ రిటర్న్స్, నేను చెప్పేదండి మీరు అబ్సల్యూట్గా తీసుకోవద్దు, యావరేజ్ రిటర్న్స్ అనేవి దాంతో కంపేర్ చేస్తే వీకర్గా ఉన్నాయి అని. సో మనకి పర్టికులర్గా కోవిడ్ టైంలో అలానే ఉంది. సరే కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అని అంటే, సో దానికంటే ముందు కూడా మీరు గమనిస్తే మనకి సెన్సెక్స్ అనేది కొంతవరకు బెటర్గా పర్ఫామ్ చేయడం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి 2023 వరకు కూడా సెన్సెక్స్ అవ్వచ్చు, లేకపోతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, వాటి యొక్క యావరేజ్ రిటర్న్స్ అనేవి మనకి ఈక్వల్గా అంటే సేమ్ స్పీడ్తో వెళ్ళటం అనేది అబ్జర్వ్ చేసాం. స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ అనేది యావరేజ్గా 12%తో వెళ్తుంది అనుకోండి, స్మాల్ క్యాప్ అనేది యావరేజ్గా ఒక 16-17% తోటి వెళ్తుంది అనుకోండి, అది యావరేజ్ స్పీడ్ కదా. సో బేసిక్గా యాక్సలరేషన్ ఎక్కడ తేడా వచ్చింది అని అంటే మనకు 2023 టైం నుంచి బాగా యాక్సలరేషన్ అనేది తేడా వచ్చింది. సో దానివల్ల మనకి యావరేజ్ రిటర్న్స్ ఫర్ ఎంటైర్ మనకి టోటల్ మార్కెట్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఈ డిఫరెన్స్ అనేది ఏర్పడింది. సో బేసిక్గా మార్కెట్ అనేది ఈ డిఫరెన్స్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక చిన్న ఎస్టిమేషన్. సో ఈ డిఫరెన్స్ని ఫిల్ చేయడానికి రెండు జరగచ్చు. ఒకటి స్మాల్ క్యాపే టోటల్గా కిందకి రావటం, లేకపోతే సెన్సెక్సే స్టెబిలైజ్ అయ్యి పైకి వెళ్ళటం. సో ఎప్పుడైతే రిటర్న్స్ అనేవి యావరేజెస్ అనేవి మీట్ అవుతాయో అప్పటి నుంచి మళ్ళీ ఇన్లైన్ జర్నీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి మనకి మార్కెట్స్ అనేవి. సో ఈ డీవియేషన్ ఒక రకంగా ఎక్కువగా ఉండడం వల్లనే రీసెంట్గా కరెక్షన్స్ అనేవి బాగా ట్రిగ్గర్ అవుతున్నాయి. సో ఎప్పటి నుంచో చెప్పుకునేది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్కెట్స్ ఇప్పుడు దాకా మనం చూసింది వేరు, ఇక మీద చూడాల్సింది వేరు. ఏదో మనకు ఒక పిచ్చి బుల్రన్ లాగా వచ్చేసింది, ఆ బుల్రన్ ఎప్పుడు మార్కెట్లో ఉండదు, దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయని. సో బేసిక్గా మనకి ఇది ఒక రకమైన ఎగ్జాంపుల్. సో మనం నెక్స్ట్ మిడ్ క్యాప్కి సంబంధించి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మిడ్ క్యాప్లో అయితే ఇంకొంచెం బెటర్గా కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. గివ్ మీ మూమెంట్. సో మిడ్ క్యాప్కి సంబంధించి కూడా మనం డిఫరెన్స్ అని అర్థం చేసుకుంటే, సో బేసిక్ ఇక్కడ కూడా మిడ్ క్యాప్కి సంబంధించి సెన్సెక్స్ వర్సెస్ మిడ్ క్యాప్ యావరేజ్ రిటర్న్ అనేది హ్యూజ్ డీవియేషన్ వచ్చింది. సో బేసిక్గా మనకి మిడ్ క్యాప్ అనేది వెన్ కంపేర్ టు స్మాల్ క్యాప్ ఆల్వేస్ సెన్సెక్స్ని అవుట్ పర్ఫామ్ చేసే ప్రయత్నమే చేసింది. అంటే యావరేజ్ రిటర్న్స్ అనేవి బెటర్గా ఇస్తుంది. సో స్మాల్ క్యాప్స్ అనేవి యావరేజ్ రిటర్న్స్ అనేవి వాలటైల్గా ఉంటే, మిడ్ క్యాప్వి కంపారిటివ్ టు స్మాల్ క్యాప్ మనకి స్టేబుల్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా కానీ మనకి ఈ గ్యాప్ అనేది లిమిటెడ్గా జనరేట్ అవుతూ వెళ్ళింది. సో దేర్ ఈజ్ ఎ గ్యాప్. ఇక్కడ గ్యాప్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ కరెక్షన్లోకి వచ్చింది. ఒక్కసారి మనకి వాల్యుయేషన్ మీట్ అయిన తర్వాత అగైన్ కొంచెం గ్యాప్ క్రియేట్ అయ్యే ప్రయత్నం చేయింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ జరిగింది. ఇప్పుడు బేసిక్గా మార్కెట్ అనేది వన్ సింగిల్ డైరెక్షన్ టూ మచ్గా వెళ్ళటం వల్ల హ్యూజ్ గ్యాప్, అంటే వాల్యుయేషన్ గ్యాప్ నేను చెప్పేది, రిటర్న్స్ యొక్క గ్యాప్ కాదు, మళ్ళీ అర్థం చేసుకోండి. వాల్యుయేషన్ ఒక గ్యాప్ అనేది ఎక్కువగా రావటం వల్ల మనకి అగైన్ ఈ మార్కెట్లో మనకి అంటే పర్టికులర్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కూడా సెల్లింగ్ అనేది వచ్చింది. సో బేసిక్గా ఇది ఒకటైనా సినారియో. మరి పాత సంవత్సరాల పరిస్థితి ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా చూడండి,
సో సెన్సెక్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ మిడ్ క్యాప్ యొక్క యావరేజ్ రిటర్న్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా కొంతవరకు ఇన్లైన్గా మూవ్ అవడం అనేది అబ్జర్వ్ చేసాం. డీవియేషన్ వచ్చినా కరెక్షన్ రావడం అయితే గమనిస్తున్నాం. సో ఇప్పుడు ఒక మేజర్ కరెక్షన్, మాకు మేజర్ డీవియేషన్ మనకి పర్టికులర్గా మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కూడా వచ్చింది కాబట్టి మార్కెట్స్ అనేవి వాల్యుయేషన్స్ మళ్ళీ ఇన్లైన్ చేసుకున్న తర్వాతనే వాటి యొక్క జర్నీని, అంటే ఇప్పుడు సెన్సెక్స్ యొక్క యావరేజెస్ బాగోలేదని నేను చెప్పట్లేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించిన యావరేజెస్ అనేవి అంటే వాటి యొక్క వాల్యుయేషన్ యొక్క యావరేజ్ చాలా డీవియేట్ అయిపోయినాయి. సో దానివల్ల కొంతవరకు వీటిల్లో ఫాల్ అనేది కొంచెం యాక్సిలరేట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉందేమో అని చెప్పేసి నాకు కనిపిస్తున్నటువంటి ఒక సినారియో. సో బేసిక్గా మనం ఇప్పుడు సెన్సెక్స్ తోటి చూస్తున్నాం అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ని కంపేర్ చేసాం. సో అదొకటేనా, మనకు కొన్ని సెక్టర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రియాలిటీకి సంబంధించిన సెగ్మెంట్ కానీ లేకపోతే ఆటో కానీ ఎఫ్ఎంసీజీ చూద్దాం. సో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ ఎఫ్ఎంసీజీ సంబంధించినటువంటి మూమెంట్స్ కూడా ఇన్లైన్ విత్ ఇప్పుడు ఏ సెక్టర్ అయినా తీసుకోండి వాటి యొక్క ఎర్నింగ్స్ మీదగా మనకి కంపెనీస్ అయ్యి రిటర్న్స్ అనేవి డెలివరీ అయ్యాయి. సో వాటి యొక్క ఎర్నింగ్స్ అనేవి ఎప్పుడైనా సరే మనకి అటు లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, ఏ సెగ్మెంట్ అయినా కానివ్వండి దాదాపుగా ఇన్లైన్గా మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డీవియేషన్ క్రియేట్ అవుతుందో ఆ పర్టికులర్ టైంలోనే మనకి సెల్లింగ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించిన వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి, వాటి యొక్క పరిస్థితులు ఏంటి, సో టెక్నికల్గా కూడా ఎలా ఉందనేది ఒక స్క్రీనర్ వెబ్సైట్ నుంచి, మీ అందరికీ అందుబాటులో ఉండే స్క్రీనర్ వెబ్సైట్ నుంచి అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా ఇప్పుడు మనం చూస్తుంది వాట్ ఇస్ దిస్, మిడ్ క్యాప్కి సంబంధించిన సెగ్మెంట్ చూస్తున్నాం. సో కింద బ్లాక్ లైన్లో వెళ్తుందేమో 200 మూవింగ్ యావరేజ్ అండ్ ద బ్లూ లైన్ ఈస్ ద మిడ్ క్యాప్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. సో బేసిక్ ఇఫ్ యూ కెన్ ప్లాట్ ఈ 200 మూవింగ్ యావరేజెస్ని ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడి నుంచి మార్కెట్ అనేది కొంతవరకు కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో బేసిక్గా మార్కెట్ ఇక్కడ అగైన్ అక్కడేమో మనకి వాల్యుయేషన్ డీవియేషన్ ఇంకా ఉంది అనుకుంటున్నాము, కాకపోతే ఇక్కడేమో 200 మూవింగ్ యావరేజ్ వచ్చిన ప్రతిసారి మనకి కొంతవరకు అగైన్ ఫాల్ అరెస్ట్ అవుతుంది కదా అని అంటే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నేను అందుకే చెప్తున్నా కన్సాలిడేషన్ మార్కెట్లో అగైన్ అంటే సెన్సెక్స్ యొక్క ఫాల్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా కొంత కన్సాలిడేట్ అవ్వుతూ మేబీ కొంత టైం ఫ్రేమ్ వరకు కూడా అలానే జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు సెన్సెక్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్కి సంబంధించిన రిటర్న్స్ అవ్వచ్చు, లేదా సెన్సెక్స్ అన్న కొంచెం రికవర్ అయినా కానీ మిడ్ క్యాప్కి సంబంధించిన అంటే మిడ్ క్యాప్ వీకెన్ అవటం అంటే ఏం లేదండి, వాటి యొక్క నెంబర్స్ని బాగా వస్తూ రిటర్న్స్ని ఇవ్వకపోతే, ఇండెక్స్ పరంగా రిటర్న్స్ కనుక రావకపోతే గనక అప్పుడు మనకి అగైన్ వాల్యుయేషన్స్ అనేవి ఇన్లైన్ అవుతాయి. సో దాంతోపాటుగా ఒకసారి పిఈ రేషియోస్ని కూడా మనం గమనించే ప్రయత్నం చేస్తే, సో బేసిక్గా లాస్ట్ 5 ఇయర్ మన యావరేజ్ పిఈని కనుక గమనించినట్లు దాని యొక్క మీడియన్ వచ్చేసరికి 27.5 ఉంటే కరెంట్ మనకి మిడ్ క్యాప్కి సంబంధించిన పిఈ దాదాపుగా 38గా ఉంది. ఇదేమో 38గా ఉంది, యాక్చువల్గా మన మీడియన్ ఎంత ఉంటుంది అని అంటే దాదాపుగా 27.5 ఉంది. సో వాల్యుయేషన్ డీవియేషన్ అనేది ఇంకా కరెక్ట్ అవ్వలేదు. సో మనకి ఇందాక ఇక్కడ చార్ట్స్లో చూపించే ప్రయత్నం చేసింది కూడా అదే. ఈ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కూడా మనకి వాల్యుయేషన్ డీవియేషన్ అనేది బాగా క్రియేట్ అయింది, అంటే యావరేజ్ రిటర్న్స్ని దాటేసి వెళ్ళిపోయింది, సూపర్ యాక్సిలరేట్ అయింది అంటే మార్కెట్లో వచ్చినటువంటి ఇండెక్స్ రిటర్న్స్. సో బేసిక్గా అగైన్ మనకు కొంతవరకు కరెక్షన్ అవ్వచ్చు, లేకపోతే టైం బేస్డ్ కన్సాలిడేషన్ అవ్వచ్చు. కరెక్షన్ అంటే ప్రైస్ కిందకి రావటం, కన్సాలిడేషన్ అంటే ఒకటే ప్రైస్ని అక్కడక్కడ తిరగటం. సో ఈ రెండిట్లో అగైన్ ఏదన్నా కానీ మరి కొంత కాలం పాటు ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే స్మాల్ క్యాప్కి సంబంధించిన చార్ట్ మీరు గమనించిన సేమ్ 200 మూవింగ్ యావరేజ్ అయితే యావరేజ్గా బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ సో లాంగ్ టైం, ఒక సంవత్సరం తర్వాతనే జరిగినట్టుంది దాదాపుగా. సో బేసిక్గా దాంతోపాటుగా మనం పిఈకి సంబంధించి కూడా చూసినా కానీ సో స్మాల్ క్యాప్ యొక్క ఫాల్ అనేది కొంచెం యాక్సిలరేట్ అవ్వడంతో ఆల్మోస్ట్ దాని మీడియన్ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది. సో మీడియన్ ఆఫ్ స్మాల్ క్యాప్ పిఈ ఈస్ 29. సో బేసిక్గా ఇప్పుడు కరెంట్ పిఈ వచ్చేసరికి దాదాపుగా 30 దగ్గరికి వచ్చేసింది. సో మనకి ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్కి డిఫరెన్స్ అనేది తక్కువగా వచ్చేసింది, బట్ మిడ్ క్యాప్కి మాత్రం స్టిల్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో చార్ట్స్లో కూడా మీరు గమనిస్తే దీని యొక్క దూరం కంపారిటివ్లీ దగ్గరగా ఉంటూ అదే మిడ్ క్యాప్కి సంబంధించి మాత్రం డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ మిడ్ క్యాప్లో అవ్వచ్చు, స్మాల్ క్యాప్లో అవ్వచ్చు, స్టిల్ దెర్ ఈస్ సమ్ ఫ్రాత్, అంటే కొంతవరకు ఇంకా యాక్సిలరేట్ అవడానికి అవకాశం ఉంది, కానీ టూ మచ్గా ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే అవకాశాలు కనిపించట్లే. అండ్ అదేవిధంగా ఒకసారి సెన్సెక్స్కి సంబంధించి కూడా చూద్దాం. సో అసలు సెన్సెక్స్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ బాగుందా? అగైన్ 200 మూవింగ్ యావరేజ్ వాస్ బ్రోకెన్. సో లాస్ట్ 5 ఇయర్కి సంబంధించినటువంటి పిఈని మీరు గమనిస్తే అది దాని మీడియన్ కంటే కిందకు వచ్చేసింది. సో బేసిక్గా సెన్సెక్స్కి సంబంధించిన వాల్యుయేషన్స్ అనేవి ఇప్పుడు ఫేర్గా ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. దాని మీడియన్ యావరేజ్ వస్తే 24.2 అయినట్లయితే కరెంట్ సెన్సెక్స్ అనేది మనకి 21.4గా ట్రేడ్ అవుతుంది. ఇది 5 ఇయర్ యావరేజ్. ఓకే, 10 ఇయర్ యావరేజ్ కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. 10 ఇయర్ యావరేజ్ యొక్క మీడియన్ 23.5 అండ్ 10 ఇయర్ ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సో యాక్చువల్ పిఈ 21.4. సో స్టిల్ మనకి 10 ఇయర్ యావరేజ్లో కూడా మనకి ఇంకా చీపర్ వాల్యుయేషన్స్లోనే మనకి 10 ఇయర్ యావరేజ్లో కూడా సెన్సెక్స్ అనేది కనిపిస్తుంది.
అదే మ్యాక్సిమం లెవెల్ పెట్టినా కానీ కండిషన్ అదే, ఆల్మోస్ట్ మనకి మీడియం లెవెల్లోకి అయితే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది ఎంటర్ అవ్వడం చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు ఏదైతే డీవియేషన్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో క్రియేట్ అయిందో ఆ డీవియేషన్ అంతా కూడా తగ్గుకుంటూ మనకి ఆ ఫండ్ ఫ్లోస్ అనేవి కొద్దిగా ఐదర్ సెన్సెక్స్ అంటే లార్జ్ క్యాప్స్ని కొంతవరకు స్ట్రెంథన్ చేసే ప్రయత్నం అనేది చేస్తారు, లేకపోతే మరింత కన్సాలిడేషన్ అనేది చేస్తారు, లేదా మరింత ఫాల్ అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ, లార్జ్ క్యాప్స్ మైట్ డూ మచ్ బెటర్ అండ్ కంపేర్ టు ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ గోయింగ్ ఫర్దర్. సో లంసమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు కొంత వాల్యుయేషన్స్ను చూడాలి. ఐ ఆల్వేస్ సే దిస్, మార్కెట్ వర్క్స్ ఓన్లీ ఆన్ వాల్యుయేషన్స్, మార్కెట్ విల్ నాట్ వర్క్ ఆన్ ద సెంటిమెంట్ తోటి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా దెబ్బ తగిలే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.